జై శ్రీరామ్. నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నాది. యోగి గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. షారుఖ్ ఖాన్ సినిమాలు మనం ఎవరు చూడొద్దు. అతను పాకిస్తాన్కు సాయం చేస్తుండు, పాకిస్తాన్ జెండా పాకిస్తాన్ మంచిదనే నినాదం చేస్తుండని మన యోగి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఆయన సినిమాలు మీరు ఎవరు చూడొద్దని. చూడండి, సినిమాలు చూడకుంటే ఎంత నష్టపోతారో చూడండి. ఇటు డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో వీళ్ళందరూ చూడండి. ఇట్లు వాళ్ళ సినిమాలకు వచ్చిన డబ్బులు పాకిస్తాన్కు సాయం చేస్తుండని ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయనకు. ఆయన చూడు ఏం జరుగుతుందో. ఇప్పుడు మన టర్కీ వాళ్ళ ఫ్రూట్స్ యాపిల్ ఎక్కువ పండిస్తారు. అది మన భారతదేశానికి పోకుంటే వాడి నెలకు 500 కోట్లు లాస్ అవుతుంది. 500 కోట్లు అది మొత్తం పనిచేసారు. మోడీ గారు ఏం చేసేది చూసుకొని మీరు ఒక్కొక్కటి ఏం ప్లాన్ చేస్తుండో. ప్రపంచం లోపల శక్తివంతమైన దేశం మన భారతదేశం అని దేశాలన్నీ తెలుసు, మొత్తం తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు గూగుల్ పిన్ వేసి వాళ్ళనే లేపేసింది. సామాన్య ప్రజల దగ్గరికి పోలే, ఎవరి దగ్గర పోలే, ఒక ఆస్తి నట్టపోడలే. అటువంటి మిసైల్స్ మన దగ్గర తెలిసింది. మనకు చాలా మంది ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. ఈ రోజు మనం ఒక 5-6 ఏళ్లలో నంబర్ 1 పొజిషన్కి వస్తున్నాం కదా అని వాడు అమెరికా ఏదో ప్లాన్ చేసి ఏదో చేస్తూ ఉన్నాడు. కానీ అది కాని పని. మీరు అందరూ దయచేసి చెప్తున్నాను, యోగి కానీ మన మోడీ గారు కానీ ఇంకెవరైనా కానీ పెద్ద మనుషులు కొంతమంది ఉన్నారు కదా, భారతదేశాన్ని డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కూడా వినండి, దాన్ని మీరు పాటించాలి. దయచేసి మనం అడ్డదారులు పోవద్దు. ఒకటి ఇప్పుడు చైనా మాల్ కొనొద్దు అనుకున్నాం, కొనట్లేదు, వాళ్ళు డౌన్ అవుతా ఉన్నాం. మనకు 140 కోట్ల జనాభా ఉన్నారు కాబట్టి మనం ఏ వస్తువు ఇక్కడ తీసుకొచ్చినా అది అమ్ముడు పోతుంది అంటే వాళ్ళకు లాభం కదా. అందుకే మనం దయచేసి చెప్తున్నాం మీ అందరికి, ఒకసారి మన ప్రజలకు, తెలుగు వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నా, దయచేసి మీరందరూ ఒకసారి యోగి కానీ మోడీ గారు కానీ చెప్పిన మాటలు కొంచెం వినండి. అదేంది అనకుండా దయచేసి చెప్తున్నా. భారతదేశం డెవలప్ అవుతుంది. మనం ఎట్లాగో ఇంకొక 5-6 ఇయర్స్లో 2వ స్థానానికి వస్తాం, 10 ఇయర్స్లో నంబర్ 1 పొజిషన్కి వస్తాం. అందుకే మీరందరూ ఒకసారి సమన్వయం పాటించి కొంతమంది ప్రచారం చేయండి. ఎవరు భయపడకూడని, ఎలక్షన్ అయితే బీజేపీ కోటేయమని చేయండి అని చెప్పండి. ఈరోజు నేను బాంబే పోయినా నిన్న 3 రోజుల కింద. ఈ సింబల్ చూసి ప్రతి ఒక్కరు వచ్చి నాతో ఫోటో దిగుతా ఉన్నారు. ఈరోజు ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్, అది ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆయన పాపం మనది పైలట్. నేను ఎక్కేటప్పుడు బయటకు వచ్చి నా చేతులు కలిపి ఆయన నంబర్ ఇచ్చిండు. అంటే బీజేపీ అంటే ఎంత అభిమానం ఉందో చూసుకోండి. నేను మిమ్మల్ని ఊరికి అంటలేదు సారు, మీకు దయచేసి వీళ్ళు ఎవరో చెప్తుండు ఏదో అనుకోకండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, వచ్చే తరాల కోసం మీరు కొంచెం ఆలోచించండి. మోడీ గారు 400 సీట్లు వస్తే 1000 ఏళ్ల వరకు మన హిందూ సమాజానికి ఏం కాకుండా చేస్తా అన్నాడు. మన ఇండ్లే మన దారి మనం పోతున్నాం. అదొకటి ఆలోచించుకోరి. జై గోమాత, జై శ్రీరామ్.